నష్టంలో లాభం. పట్నంలో పుట్టి పెరిగిన మంగకు పల్లెలో పొలం పనులు చేసుకునే శేఖరుడితో పెళ్లి జరిగింది. శేఖరుడు చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా హఠాత్తుగా తండ్రి పోవడంతో కుటుంబ బాధ్యతలు అతని పైన పడ్డాయి. అతడికి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండే తల్లి, పెళ్లి కావలసిన చెల్లెలు ఉన్నారు. ఇందువల్ల అతడు ఉద్యోగం చేసే ఆలోచన మాని సొంత వ్యవసాయం చూసుకోవడం ప్రారంభించాడు. మంగకు పల్లెటూరి జీవితం బొత్తిగా నచ్చలేదు. ఆమె కాపురానికి వచ్చి 4 నెలలు గడిచేసరికి గాలి వెలుతురు రాని కొంప, లోపల బొద్దింకలు ఎలుకలు. సాయంత్రం అలా వెళ్ళి రావాలంటే రామాలయం తప్ప మరొక చోటు లేదు. ఇక్కడ మరొక 6 నెలలు ఉంటే నాకు పిచ్చెక్కడం ఖాయం అంటూ భర్త దగ్గర తన అసంతృప్తి కనబరిచేది. నేను 25 ఏళ్లుగా ఎంతో సుఖంగా ఈ ఇంట్లో ఉంటున్నాను. పట్నవాసం నుంచి వచ్చిన నీకు ఇక్కడి పరిస్థితులు అలవాటు పడడానికే కొంత సమయం పడుతుంది అంటూ ఉండేవాడు శేఖరుడు. అయితే రోజులు గడిచే కొద్దీ మంగలో అసంతృప్తి పెరిగిపోసాగింది. ఇటువంటి సమయంలో స్నేహితురాలి పెళ్లికి పట్నం వెళ్ళి వచ్చిన ఆమెలో ఆ పల్లె పట్ల, ఆ ఇంటి పట్ల అసహ్యం రెట్టింపు అయ్యింది. ఎలాగైనా కాపురాన్ని పట్నానికి మార్చాలన్న పట్టుదలతో మంగ పుట్టింటికి వెళ్ళి తండ్రితో, నాన్న, నువ్వు తల తాకట్టు పెట్టైనా సరే మా ఆయనకు పట్నంలో ఉద్యోగం చూడు. ఆ దిక్కుమాలిన పల్లెలో బతకడం నా వల్ల కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నది. ఆమె తండ్రి తన స్నేహితుడి ద్వారా ప్రయత్నం చేసి పట్నానికి సమీపంలో ఉన్న ఒక పెద్ద ఊరిలో శేఖరుడికి ఉద్యోగం ఇప్పించాడు. తండ్రి ద్వారా ఈ వార్త విన్న మంగ ఆ రాత్రి భర్తకు భోజనం వడ్డిస్తూ, ఇక మీరు మోటాముల్లే సర్దండి, 2 రోజుల్లో ఈ పల్లె నుంచి మనకు విముక్తి అని అన్నది. శేఖరుడికి ఆమె చెప్పింది అర్థం కాలేదు. మంగ అతడికి అంతా వివరంగా చెప్పి, ఈ పల్లెటూరిలో మట్టి పిసుక్కునే కర్మ మీకు తప్పించాడు మా నాన్న అన్నది గొప్పగా. శేఖరుడు కొద్దిసేపు ఆలోచించి, అంతా మన మంచికే అంటారు. పట్నంలో అమ్మకు వైద్యం బాగా జరుగుతుంది. మనం వెళ్ళనున్న ఊరికి పట్నం దగ్గరే కదా. ఇకపోతే చెల్లెలికి సంబంధాలు కూడా సులువుగా కుదరవచ్చు. పొలం కౌలుకిచ్చి వెళ్ళిపోదాము అని అన్నాడు. ఆ మాటలకు గతుక్కుమన్న మంగ సర్దుకొని, మీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. పొలం కౌలుకిస్తే ఆదాయం తగ్గిపోతుంది. మీ అమ్మా చెల్లి ఇక్కడే ఉండి పనివాళ్ల సాయంతో పొలం పనులు చూసుకుంటూ ఉంటారు. మీ చెల్లి పెళ్లికి డబ్బు కూడబెట్టాలి కదా మరి అని అన్నది. శేఖరుడికి ఇష్టం లేకపోయినా మంగ మొండి పట్టుదలకు తలవంచక తప్పలేదు. వ్యవసాయం తల్లికి చెల్లికి అప్పజెప్పి మంగతో ప్రయాణం అయ్యాడు. మంగకు ఈ కొత్త ఊరు బాగా నచ్చింది. త్వరలోనే ఉద్యోగానికి అలవాటు పడ్డాడు శేఖరుడు. ఒకసారి వినాయక చవితికి ఊరు వెళ్ళి వాళ్ళు తిరిగి బయలుదేరబోతున్నప్పుడు శేఖరుడి చెల్లెలు వాళ్లతో, దసరాకు మేము మీ ఊరు వచ్చి దీపావళి దాకా ఉంటాము. నాకు పట్నం చూడాలని ఉన్నది అని అన్నది. అయితే అత్త ఆడపడుచులు వచ్చి అన్ని రోజులు తమ ఇంట ఉండటం గిట్టని మంగ దసరా పండుగకు ముందు రోజు ఒంట్లో బాగాలేనట్టు నటించి శేఖరుడితో, మీ వాళ్లను దీపావళికి రమ్మనండి. నలుగురిని కూర్చోబెట్టి చేసే ఓపిక నాకు లేకుండా పోయింది అని అన్నది. విధిలేక ఎవరి ద్వారానో దీపావళి నాటికి తల్లిని చెల్లిని రమ్మని కబురు పంపించాడు శేఖరుడు. దీపావళి పండుగ దగ్గర పడింది. మంగ శేఖరుడితో, దసరాకు కొనుక్కున్నాను కాబట్టి ఈ దీపావళికి నాకు పట్టు చీర వద్దు. 4,000 పెట్టి చేతులకు గాజులు కొనండి అని అన్నది. శేఖరుడు నవ్వి, అలాగే కొంటాను. మొదటిసారి మన ఇంటికి వస్తున్న అమ్మకు ఒక మంచి చీర, చెల్లెలికి ఒక పట్టు చీర కూడా కొంటాను అని అన్నాడు. అవన్నీ మీ చెల్లెలు పెళ్లినాడు కొనవచ్చు. మీ దగ్గర తగినంత డబ్బు లేదేమోనని నేను గాజులు కొనమన్నాను. ఆ పట్టు చీరలేవో కొనే డబ్బు కూడా వేసి నేను హారం కొనుక్కుంటాను అన్నది మొండిగా. శేఖరుడు ఎంతగానో భార్యకు నచ్చజెప్పాలని చూశాడు. ఆమె ససేమేరా అతడి మాటలు వినలేదు. ఆ సాయంత్రమే ఇద్దరూ బాడుగు బండిలో పట్నం వెళ్లారు. ఒక నగల దుకాణంలో అద్దాల వెనక ఉంచిన హారం ఒకటి మంగకు ఎంతగానో నచ్చింది. దుకాణం చాలా రద్దీగా ఉన్నది. మంగ హారం చూపి ధరంతా అని అడిగింది. దుకాణంలో ఉన్న ఒకతను
హారం తూకం వేసి, కాసు 1000 రూపాయలు, ఈ హారం 7 కాసులు ఉన్నది, 7000 అవుతుంది అని అన్నాడు. ఖరీదు జాస్తిగా ఉన్న ఆహారమే కావాలని పట్టుబట్టింది మంగ. చేసేది లేక హారం తీసుకున్నాడు శేఖరుడు. హారం చూపిన దుకాణం వాడు కాస్త దూరంలో డబ్బు చెల్లించి చీట్లు రాస్తున్న వాడికేసి, హారం 7 కాసులది అంటూ కేకపెట్టి హారం పెట్టెలో పెట్టి మంగ చేతికి ఇచ్చాడు. హారం బరువు పొరపాటుగా విన్నాడో ఏమో, డబ్బు చెల్లించిన చీట్లు రాసేవాడు హారం బరువు 3 కాసులదిగా రాసి 3000 రూపాయలకు చీటీ రాశాడు. జరిగిన పొరపాటు గ్రహించి ఆ సంగతి దుకాణం వాళ్లకు శేఖరుడు చెప్పబోతూ ఉంటే, నీకేమైనా మతిపోయిందా? దీపావళి లక్ష్మిని కాదంటావా? 3000 కట్టి త్వరగా పద, మిగిలిన 4000లతో మరొకసారి వచ్చి గాజులు తీసుకోవచ్చు అన్నది మంగ. శేఖరుడు 3000 చెల్లించి బయటకు వచ్చాక, డబ్బుంది కదా, మా అమ్మకు చెల్లెలికి చీరలు తీసుకుందాము అన్నాడు మంగతో. ఇంకా నయం, నిన్ను నేను ఆపకపోయి ఉంటే ఆ డబ్బు నగల దుకాణం వాడి గల్లాపెట్టిలో ఉండేది. ఆ డబ్బు నాది, దాని మీద నీ పెత్తనం ఏమిటి అన్నది మంగ కోపంగా. శేఖరుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. అయితే తీరా ఇంటికి వెళ్ళి చూసుకుంటే హారం కొక్కెం తెగిపోయేలా ఉన్నది. మర్నాడు దానికి అతుకు పెట్టించడానికి మంగ శివలింగాచారి దగ్గరకు తీసుకువెళ్ళిపోయింది. ఆచారి హారాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, పూత బంగార హారానికి అతుకు పెట్టడమేమిటి? విడ్డూరం అంటే ఇదే అని అన్నాడు. మంగకు నెత్తిన పిడుగుపడినట్టు అయ్యింది. పట్నం నగల కొట్టువాడు తమను నిలువునా మోసం చేశాడు. ఆ సాయంత్రమే ఆమె భర్తతో పాటు బయలుదేరి వెళ్ళింది. హారం అంటగట్టిన కొట్టువాణ్ణి చూస్తూనే ఆమె కోపంతో ఊగిపోతూ, ఎంత మోసం, ఎంత దగ, మిమ్మల్ని రక్షక భటులకు అప్పగిస్తాను అంటూ హారాన్ని వాడి చేతికిచ్చింది. కొట్టువాడు హారం కేసి ఒకసారి చూసి, ఇది మేము అమ్మింది కానే కాదు అని అన్నాడు. కానే కాదా? ఇదిగో మీరిచ్చిన చెల్లు చీటీ అంటూ వెంట తెచ్చిన చీటీ కొట్టువాడికి ఇచ్చింది. కొట్టువాడు హారం తూకం వేసి, చూశారా, ఇది 7 కాసులది, మేము అమ్మిన హారం తూకం 3 కాసులే. మమ్మల్ని మోసగించ వచ్చినందుకు రక్షక భటుల్ని పిలవాల్సింది నేను అని అన్నాడు. హారం తూకం తక్కువ రాసి ఇవ్వడంతో ఇలా మోసగించినందుకే అని ఆ సరికి భార్యాభర్తలకు అర్థమైపోయింది. ఇక చేసేది లేక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మంగ బాడుగు బండి ఎక్కుతూ, 3000 రూపాయల కష్టార్జితం గంగపాలు అయ్యింది. వాళ్ళ నీచబుద్ధిని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతున్నది అన్నది తెగ ఆవేశపడిపోతూ. శేఖరుడు చిన్నగా నవ్వి, చూడు మంగ, ఏదో సామెత చెప్పినట్టు నీ తప్పును నువ్వు గుర్తించలేకపోతున్నావు. నగల కొట్టు వాళ్లను ముందుగా మోసగించాలనుకున్నది నువ్వు కదా. వాళ్ళ నీచబుద్ధిని అసహ్యించుకుంటున్న నువ్వు అత్త ఆడపడుచుల పట్ల నీ ప్రవర్తనను గురించి మరిచిపోతున్నావు. కొట్టువాళ్లను గురించి నీవనుకుంటున్నట్టే నేను నిన్ను గురించి అనుకుంటే మన కాపురం నిలుస్తుందా అన్నాడు సౌమ్యంగా. ఆ మాటలతో మంగకు కళ్ళ ముందు పొరలు తొలగిపోయినట్టు అయ్యింది. ఆమె బండిని చీరల దుకాణం దగ్గర ఆపించి శేఖరుడితో, పండగకు అత్తయ్య గారికి మీ చెల్లెలికి మంచి చీరలు తీసుకుందాము, దిగండి అని అన్నది. భార్యలో వచ్చిన మార్పుకు ఎంతో ఆనందపడ్డాడు శేఖరుడు. నగల కొట్టులో 3000 నష్టపోయినా తనకు ఎంతో లాభం వచ్చినట్టు పొంగిపోయాడు. ఆరోగ్య రహస్యం. గురునాథానికి జలుబు చేసింది. గొంతు భారంగా ఉండి మాట అదోకులాగా వస్తున్నది. మాటిమాటికి ముక్కు కళ్ళు తుడుచుకోవలసి వస్తున్నది. తల కూడా నొప్పిగా ఉండి తరచుగా కణతలు నొక్కుంటున్నాడు. అన్నం సహిస్తున్నది కానీ జ్వరం వచ్చినట్టు ఉన్నది. ఈ అవస్థలన్నీ పడలేక ఆయన తన కొడుకును వైద్యుడి ఇంటికి పంపాడు. వైద్యుడు వాడికి కొన్ని గుళికలు ఇచ్చి పంపించాడు. అవి వేసుకుంటే ఆయనకు కాస్త జ్వరం తగ్గినట్టుగా ఉన్నది. కానీ మిగతా లక్షణాలేమీ తగ్గలేదు. వైద్యుడికి ఏమని చెప్పావురా, జ్వరం ఒక్కటే తగ్గింది అన్నాడు గురునాథం కొడుకును నిలదీస్తూ. జలుబని చెప్పాను నాన్న అని బదులిచ్చాడు కొడుకు. జలుబంటే జ్వరం అనుకున్నాడో ఏమిటో, మళ్ళీ వెళ్ళి నా బాధలన్నీ చెప్పిరా అన్నాడు గురునాథం. కొడుకు మళ్ళీ వెళ్ళాడు. కానీ వైద్యుడు చిరాకుపడి, జలుబుంటే అవన్నీ ఉంటాయి,
అంత వివరంగా చెప్పనక్కర్లేదు అని అన్నాడు. కొత్తమందేమీ ఇవ్వలేదు. వైద్యుడికి పనెక్కువైతే చిరాకు పెరుగుతుంది. అందులోనూ చిన్నవాళ్ళు వెళితే ఆయన లక్ష్య పెట్టడు. తనకు సరైన మందు కావాలంటే స్వయంగా వెళ్ళి వైద్యుణ్ణి కలుసుకోవటం మంచిది. ఇలా ఆలోచించి సాయంత్రం చల్లబడేదాకా ఆగి గురునాథం వైద్యుడి ఇంటికి బయలుదేరాడు. దారిలో ఆయన 10 సార్లు తుమ్మాడు, 25 సార్లు దగ్గాడు. విశ్రాంతికని 1-2 అరుగుల మీద చతికిలబడ్డాడు. ఎందరో ఆయన్ని పలకరించి పడుతున్న అవస్థలన్నీ తెలుసుకొని ఎంతగానో జాలిపడ్డారు. వైద్యుడి ఇల్లు చేరాక ఆయన, అయ్యో, మీరు స్వయంగా వచ్చారా అంటూ మర్యాదలు చేసి లక్షణాలన్నీ తానే స్వయంగా అడిగి తెలుసుకొని, అబ్బాయి ఒక్కటి తిన్నగా చెప్పలేదు సుమా అని సంజాయిషీ ఇచ్చి నాడి పరీక్షించి కొత్త మందంటూ ఏవో గుళికలు ఇచ్చి, వారం రోజుల పాటు పుష్టిగా భోంచేస్తూ విశ్రాంతి తీసుకోండి. జలుబు తగ్గాలంటే మందుతో పాటు ఈ 2 కూడా అవసరం అని అన్నాడు. కొత్త మందుకు కూడా గురునాథం బాధలేమీ తొలగలేదు. విసుక్కుంటూ ఇంటిల్లిపాదిని వేధిస్తూ రోజులు గడుపుతూ ఉంటే వారం రోజులకు ఆయన మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. జలుబు ఇలా తగ్గిందో లేదో గురునాథం పెరట్లో కాలు జారి పడ్డాడు. మోకాలు దగ్గర బెనికింది. ఇంట్లో వాళ్ళు కాపడాలు పెట్టారు. వైద్యుడు లేపనం పూశాడు. ఊరి ఘనాచారి వచ్చి బెనుకు మంత్రం వేశాడు. గురునాథం 3 రోజులు మంచం దిగలేదు. విషయం తెలిసి ఊరంతా ఆయన్ను చూడవచ్చారు. అయ్యో పాపం అని జాలిపడ్డారు. ఇది జరిగిన పక్షం రోజులకు గురునాథానికి చెవిపోటు వచ్చింది. 3 రోజులు అవస్థపడ్డాడు. కడుపులో పొట్లొచ్చాయి. 2 రోజులు బాధపడ్డాడు. ఛాతీలో నొప్పి వచ్చింది. గుండెపోటు అనుకున్నారు. కానీ వైద్యుడు పరీక్ష చేసి అదేం కాదని, కడుపులో వాయుపీడనం వల్ల అలా జరిగిందని చెప్పి అందరి మనసులకు ఊరట కలిగించాడు. ఇలా ఏడాదిలో చాలాసార్లు జబ్బు పడ్డాడు గురునాథం. ఊరందరూ ఆయనపై సానుభూతి చూపించారు. చివరికి ఈ వార్త ఊరు దాటి పొరుగుళ్లకు కూడా పాకి ఆయన బావమరిది బసవయ్య చూడటానికి వచ్చాడు. గురునాథం బసవయ్యకు తన బాధలు చెప్పుకొని, పెద్దవాడివైపోతున్నానో ఏమిటో, నా ఆరోగ్యం నానాటికి తీసికట్టవుతున్నది అని వాపోయాడు. అదేంటి బావా అలాగంటావు? నువ్వేమంత పెద్దవాడివి? నీకింకా 50 నిండలేదు. 60 నిండిన వాళ్లే ఎందరో నిక్షేపంలా ఉంటున్నారు. అనవసరంగా దిగులు పడకు అని బసవయ్య గురునాథాన్ని ఓదార్చాడు. దిగులు పడకు అని నువ్వనగానే సరిపోతుందా? ఈ బాధలన్నీ పడలేకపోతున్నాను. ఏం చెయ్యాలో తోచకుండా ఉన్నది. నువ్వు చెప్పిన ప్రకారం అనుభవించడం తప్ప వేరే దారి ఉన్నట్టు లేదు కాబోలు అన్నాడు గురునాథం నీళ్లుగారిపోతూ. అయ్యో, అలాగని ఉపేక్షించడానికి లేదు బావా. ఒక ఆయన రాచపుండితో 40 ఏళ్లకే పోయాడు. ఇంకొక ఆవిడ క్షయతో 30 ఏళ్లకే పోయింది. అనారోగ్యాలు మందులతో మాత్రమే నయం కావు. నిత్య జీవితంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి అన్నాడు బసవయ్య. నీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలేమిటో చెప్పు అని అడిగాడు గురునాథం. నేను బయట తిళ్ళు తినను. ఇంట్లో కూడా కడుపు పగిలేలా కాక చాలినంత మాత్రమే భోంచేస్తాను. ఏ పండక్కైనా అతిగా తినవలసి వస్తే మర్నాడు ఉపవాసముంటాను. రోజు చాలా దూరం నడుస్తాను. నా పనులు నేనే చేసుకుంటాను. ప్రతి పని నిదానంగా చేస్తాను. దేనికి దిగులు పెట్టుకోను. చెయ్యవలసింది చేసి ఆ పైన దేవుడిదే భారమనుకుంటాను. నా చుట్టూ ఉన్నవాళ్లను అనుమానిస్తూ కూర్చోక అందరినీ నమ్ముతాను. ఎవరైనా మంచి చేస్తే సంతోషిస్తాను. చెడు చేస్తే దూరంగా ఉంటాను తప్ప వాళ్ళ మీద పగ పెంచుకోను. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలనే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకింతవరకు పెద్ద జబ్బులేమీ చెయ్యలేదు అన్నాడు బసవయ్య. నువ్వు చేసేవన్నీ నేను పాటిస్తున్నాను. అయినా నాకిన్ని జబ్బులు ఎందుకు వస్తున్నాయో అన్నాడు గురునాథం మరింత దిగులుగా. బసవయ్య ఒక్క క్షణం ఆగి, నేను చేసేవన్నీ పాటించడం చాలా కష్టమని అందరూ అంటారు. అంతకంటే జబ్బులతో బాధపడటమే మంచిదని ఎందరో అన్నారు. నువ్వు మనసు సరిపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నావు. నేను చేసేవాటిలో నువ్వేం చెయ్యడం లేదో బాగా ఆలోచించి తెలుసుకో. నీకు మేలు జరుగుతుంది అని అన్నాడు. గురునాథం ఎంత ఆలోచించినా తను అన్నీ బసవయ్యకులాగానే చేస్తున్నాను అనిపించింది. అందుకని,
నాకు తెలియడం లేదు, నువ్వే చెప్పు అని అన్నాడు. నాకంటే పెద్దవాడివి, ఆ పైన బావగారివి, నీలో తప్పులెన్నడానికి ప్రయత్నించడం నాకు మర్యాద కాదు. ఇంకెవరినైనా అడిగి తెలుసుకో అన్నాడు బసవయ్య. గురునాథం భార్యను అడిగాడు. భర్తలో లోపాలను ఎన్ని చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు. కొడుకును అడిగాడు. చెప్పడానికి వాడు భయపడ్డాడు. పాలేరును అడిగాడు. బాబు, తమ అడుగుజాడల్లో నడవడం వలని నేనిలా ఆరోగ్యంగా ఉంటున్నాను. మీ ఆరోగ్యం బాగుండకపోవడానికి అలవాట్లు మాత్రం కారణం కాదు అంటూ ముందరి కాళ్లకు బంధం వేశాడు. ఇదంతా చూసిన బసవయ్య, అబ్బే, ఇలా లాభం లేదు బావా. నీకంటే వయసులో పెద్దయి ఉండి ఆరోగ్యం చక్కగా ఉండి నువ్వంటే ఏమాత్రం భయం లేని వాళ్లను అడిగితే అసలు విషయం తెలుస్తుంది. అయినా వయసును బట్టి ఆరోగ్య సూత్రాలు కూడా మారుతూ ఉంటాయి కదా. నేను పాటించేవి నీకు నప్పి ఉండకపోవచ్చు. పెద్దవాళ్లను అడగడమే మంచిది అని సలహాలిచ్చాడు. అలాంటి మనిషి గురించి ఎవరికి తెలుస్తుంది? ఆ ఊరి వైద్యుడికి తప్ప. గురునాథం వైద్యుడి వద్దకు వెళ్ళి, ఊళ్ళో అందరికంటే ఆరోగ్యవంతుడు ఎవరో చెప్పగలవా అని అడిగాడు. వైద్యుడు ఏమాత్రమూ తడుముకోకుండా, ఈ ఊళ్ళో శేషాచలాన్ని మించిన ఆరోగ్యవంతుడు ఉంటాడు అనుకోను. ఆయన ఒక్కసారి కూడా నా వద్దకు వైద్యానికి రాలేదు అని అన్నాడు. శేషాచలం వయసు 60కి పైనే ఉంటుంది. అయినా మనిషి పిడిరాయిలా ఉంటాడు. ఎక్కడికైనా నడిచే వెళతాడు. ఎన్నడూ జిర్రున చీది ఎరగడని అంతా చెప్పుకుంటారు. వైద్యుడు చెప్పేదాకా తనకాయన పేరు తట్టనందుకు నొచ్చుకొని వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాడు గురునాథం. ఆ సమయంలో శేషాచలం వీధి అరుగు మీద కూర్చొని ఉన్నాడు. ఆయన చుట్టూ కొందరు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. మా ఇంట్లో సంగీత సభ ఏర్పాటు చేస్తే నువ్వు రాలేదు. మీ వదిన ఎంత నొచ్చుకుందో తెలుసా అన్నాడు ఒక పెద్ద మనిషి. తప్పకుండా వచ్చేవాణ్ణిరా, కానీ ఆ పూట బాగా దగ్గు వస్తున్నది. సంగీత సభలో దగ్గుతూ ఉంటే రసభంగం కదా, అందుకే రాలేదు. తేనె రాసిన తులసాకులు 4 తింటే 2 రోజుల్లో దగ్గు తగ్గిపోయిందనుకో అని ఆ పెద్ద మనిషిని సమాధానపరిచి అక్కడ్నుంచి పంపేశాడు శేషాచలం. పొరుగుల్లో జరిగిన తన తమ్ముడు పెళ్లికి రాలేదని ఇంకొక పెద్ద మనిషి అన్నాడు. అప్పుడు తనకు జలుబు చేసిందని, పెళ్ళికొచ్చి తుమ్ముతూ కూర్చోవటం తనకు నచ్చదని చెప్పి మిరియాల కషాయంతో తన జలుబు మాయమైపోయిందని కూడా చెప్పాడు. ఈ విధంగా అక్కడ ఉన్న ప్రతి వారికి ఏదో ఒక సంజాయిషీ ఇచ్చుకుంటున్న శేషాచలానికి కూడా గురునాథానికి వచ్చిన జబ్బులన్నీ వచ్చినట్టే ఉన్నది. ఎటొచ్చి అన్నీ ఆయన గృహ వైద్యాలతో నయం చేసుకుంటున్నాడు. అందరూ వెళ్ళిపోయాక శేషాచలం నవ్వుతూ గురునాథాన్ని చూసి, ఏరా, నేను నీకేం సంజాయిషీ ఇచ్చుకోవాలి అని అడిగాడు. నాకు సంజాయిషీలేం వద్దు, కానీ నీ విషయం తెలుసుకోవాలని వచ్చాను. నిజంగా నీకు అన్ని జబ్బులు చేశాయా, లేక నువ్వు వచ్చిన వాళ్లను వదుల్చుకునేందుకేనా ఈ సంజాయిషీలు చెబుతున్నావు అని అడిగాడు గురునాథం. అవసరమైనప్పుడు సంజాయిషీ ఇచ్చుకోవటం తప్పు కాదులే, కాని నువ్వు నాకు జబ్బులంటావేమిటి? నాకెప్పుడు ఏ జబ్బు చెయ్యలేదే అన్నాడు శేషాచలం. దగ్గుతున్నావు, జలుబన్నావు, చెవిపోటన్నావు, కాలి బెనుకన్నావు, అంతా నా చెవులతో నేను స్వయంగా విన్నాను. నీకెప్పుడూ జబ్బు చెయ్యలేదంటావేమిటి అని అడిగాడు గురునాథం ఆశ్చర్యంగా. శరీరమన్నాక ఏవో చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ జబ్బులంటావేమిట్రా? జబ్బులంటే క్షయ, సన్నిపాతం, మశూచి, రాచపుండు ఇవి అన్నాడు శేషాచలం. గురునాథం ఆయనకు నమస్కరించి, నా సందేహం తీరింది. చిన్న చిన్న అనారోగ్యాల గురించి చెప్పుకోకపోవడమే మీ ఆరోగ్య రహస్యం. వాటిని కొండంతులుగా చేసి నేను దిగులు పడుతున్నాను. నా పొరపాటు నాకు తెలిసింది అని అన్నాడు. మంచిది, నాకాస్త తలనొప్పిగా ఉన్నది. ఒక చిన్న కునుకు తెస్తే సర్దుకుంటుంది. మరి నేను లోపలికి వెళ్ళేదా అన్నాడు శేషాచలం. గురునాథం ఆయన వద్ద సెలవు తీసుకొని ఉత్సాహంగా ఇల్లు చేరాడు. ఆ తర్వాత కూడా చాలాసార్లు దగ్గు, పంటినొప్పి, జలుబు వంటి చికాకులు ఆయనకు కలిగాయి. కానీ ఆ విషయం 10 మందికి తెలిసేటంత హడావిడి చెయ్యలేదు. దాంతో ఇటీవల గురునాథం ఆరోగ్యం బాగుపడినట్టు ఉన్నది అని అంతా అనుకోసాగారు. అర్ధనా బాకీ.
ఒక ఊళ్ళో రామయ్య అనే బీదవాడుండేవాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి తాను కూడా ఒక వ్యవసాయదారై మిగిలిన రైతుల్లాగే సంతకు సామానులు తోలుకుపోవాలని రామయ్య ఉబలాటం. కానీ అతను ఎంత ఒళ్ళు విరుచుకున్నా తన భుక్తికే సరిపోకుండా ఉంటూ వచ్చింది. చివరకు రామయ్య ఏదో విధంగా సంతకు సరుకు తీసుకుపోయి అమ్మాలని నిశ్చయించుకున్నాడు. అతని వద్ద మూటెడు ఉన్ని మాత్రమే ఉన్నది. ఆ కొద్దిపాటి ఉన్నిని ఊళ్ళో ఎవరికి అమ్మినా అమ్మవచ్చు. దానికి ఎంతో డబ్బు రాదు. అలాటప్పుడు దాన్ని సంతకు తీసుకుపోతే అందరూ నవ్వుతారు. అందుకని రామయ్య ఒకరోజు అడవికి పోయి ఒక గోతంలో పాచిమొక్కలు వేసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ పాచిమొక్కలపైన తన వద్ద ఉన్న ఉన్ని కప్పి గోతం మూటగట్టి సంతకు బయలుదేరాడు. ఇలాంటి వాడే సోమయ్య అనేవాడొకడు కూడా సంతకు ఒక గోతంతో వచ్చాడు. అతనిది ఇంకొక గ్రామం. అతని గోతంలో 3 వంతులు సరుగుడు కాయలు, వాటిపైన పోకకాయలు ఉన్నాయి. సంతలోకి అడుగు పెట్టడానికి రామయ్యకు గుండె చాలలేదు. అందుచేత రామయ్య సంతకు దూరంగా ఒక చెట్టు కింద తన మూటతో సహా కూర్చున్నాడు. సోమయ్య కూడా అక్కడికే చేరుకున్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. నువ్వేం తెచ్చావంటే నువ్వేం తెచ్చావని అడుగుకున్నారు. రామయ్య తన గోతంలో నుంచి ఉన్ని తీసి చూపించి భేసైన సరుకు అని అన్నాడు. సోమయ్య తన మూట నుంచి పోకకాయలు తీసి చూడు, నిమ్మకాయలంత పోకలు అని అన్నాడు. సంతా చాలా అడావిడిగా ఉన్నది. మన బేరం ఎవరూ లక్ష్య పెట్టరు. మనం మన సరుకులు మారకం వేసుకుంటే ఏం అన్నాడు సోమయ్య. ఉనికి పోకలు మారకమా అన్నాడు రామయ్య లోపల ఆశపడుతూనే. పోకలైతేనేం, బంగారమంటి సరుకు, అంతగా అయితే ఒక అర్ధన రొక్కం ఇస్తానులే అన్నాడు సోమయ్య. రామయ్య అందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ మూటలు మార్చుకున్నారు. వెళ్ళి వస్తా అంటూ సోమయ్య అక్కడ నుంచి బయలుదేరాడు. నా అర్ధన ఇచ్చెల్లు అన్నాడు రామయ్య. బాకీ రాసుకో, తర్వాత చెల్లు వేస్తా. నేనెక్కడికి పోనులే, మాది ఫలానా గ్రామం, నా వెంట డబ్బు తేలేదు అన్నాడు సోమయ్య. చేసేది లేక రామయ్య సోమయ్య చేత అర్ధనా బాకీ గురించి ప్రమాణం చేయించుకున్నాడు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళారు. తాము మోసపోయినట్టు ఇద్దరికీ తెలిసిపోయింది. కనీసం అర్ధనా బాకీ అయినా వసూలు చేసుకుందామని రామయ్య సోమయ్య ఉండే గ్రామానికి వెళ్ళాడు. సోమయ్య ఆ ఊరి సావుకారి దగ్గర కమతం చేస్తాడు. అతను రామయ్యను చూస్తూనే, మొత్తానికి నన్ను ముంచావే అన్నాడు కోపంగా. నువ్వు నన్ను ముంచలేదా ఏమిటి అన్నాడు రామయ్య. దానికే చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా వల్ల కాదు. నాకు అర్ధనా బాకీ ఉన్నావు, ప్రమాణం కూడా చేశావు, అది చెల్లు వెయ్యి అన్నాడు రామయ్య. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. కానీ మనమిద్దరం లాభమే పొందే ఉపాయం ఒకటి చెబుతాను, విను. మా సావుకారు ఇంటి వెనుక ఒక లోతైన గొయ్యి ఉన్నది. ఒకసారి సావుకారు ఆ గోతిలో నిచ్చెన వేసి దిగుతూ ఉంటే చూశాను. అందులో ఏదో దాచి ఉంటాడు. ఇవాళ రాత్రి మనమిద్దరం కలిసి ఆ గోతిలో ఏమున్నది తెలుసుకొని తీసుకొని పంచుకుందాము. సహాయపడతావా అన్నాడు సోమయ్య. రామయ్య కొంచెం ఆలోచించి సరేనన్నాడు. అందులో ఏదన్నా నిధి దొరికితే ఇంత పొలం కొనుక్కుందామని అతనికి ఆశ కలిగింది. ఆ రాత్రి సోమయ్య ఒక గోతాము, తాటిమోకు తెచ్చాడు. అర్ధరాత్రి వేళ ఇద్దరు సావుకారి గారి దొడ్లో ప్రవేశించారు. రామయ్య మోకు పట్టుకున్నాడు. సోమయ్య గోతంతో సహా మోకు పట్టుకొని గోతిలోకి దిగాడు. అతను ఎంత వెతికినా గోతిలో మట్టి తప్ప ఏమీ కనిపించలేదు. ఈ రామయ్య గడుసుముండా నా కొడుకు, ఏమీ లేదంటే మోకు గోతిలో పారేసి చక్కా పోతాడేమో, అందుచేత యుక్తిగా పైకి వెళ్ళాలి అనుకొని సోమయ్య తాను గోతంలో కూర్చొని గోతాన్ని మోకుకు కట్టి, ఇదిగో ఇక్కడ ఉన్నదంతా గోతంలో కట్టాను, దాన్ని పైకి లాక్కొని మళ్ళీ మోకు లోపలికి వేసి నన్ను కూడా పైకి లాగు అని కేక పెట్టాడు. రామయ్య ఉత్సాహంతో గోతాన్ని పైకి లాగాడు. ఈ సోమయ్య నమ్మదగిన మనిషి కాదు. వాడికి ఇందులో ఎందుకు భాగం పెట్టాలి, వాణ్ణి ఆ గోతిలో అఘోరించని అనుకొని రామయ్య మూట వీపున వేసుకొని తన గ్రామానికి నడవసాగాడు. అందులో సోమయ్య ఉన్న సంగతి రామయ్యకు తెలియదు. కొంత దూరం పోయాక మూట బరువనిపించి రామయ్య దాన్ని దించాడు.
వెంటనే సోమయ్య మూట విప్పుకొని బయటకు వచ్చాడు. దుర్మార్గుడా, నన్ను మళ్ళీ మోసం చేశావా? అన్నాడు రామయ్య. నీ మంచితనం ఏమయ్యింది? నిధిలో నాకు వంతు లేకుండా అంతా కాజేయాలని చూడలేదా? దానికి దీనికి చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా వల్ల కాదు, నాకు అర్ధనా బాకీ ఉన్నావు, ప్రమాణం కూడా చేశావు అన్నాడు రామయ్య. నేను కాదన్నానా? నా దగ్గర ఉన్నప్పుడు వసూలు చేసుకో అన్నాడు సోమయ్య. ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. తర్వాత సోమయ్యకు పెళ్లి అయ్యింది. పెళ్ళం కొంత డబ్బు తెచ్చింది. సోమయ్య కమతం మానేసి కొంత పొలం కొనుక్కొని వ్యవసాయం ప్రారంభించాడు. అది లాభించింది. ఊరి బయట ఇల్లు వేశాడు. రామయ్య మట్టుకు ఎప్పటిలాగే ఒళ్ళు విరుచుకొని కష్టించి పొట్టపోసుకుంటున్నాడు. ఒకనాడతనికి సోమయ్య బాకీ ఉన్న అర్ధనా జ్ఞాపకం వచ్చింది. అది వసూలు చేసుకోవటానికి సోమయ్య ఉండే గ్రామానికి బయలుదేరాడు. సోమయ్య తన ఇంటి పంచలో కూర్చొని ఉండగా రామయ్య వస్తూ ఉండటం కనబడింది. వెంటనే అతను లోపలికి వెళ్ళి భార్యతో, ఒసేయ్, బాకీదారు రామయ్య వస్తున్నాడు. నేను చచ్చిపోయినట్టు పడుకుంటాను. నువ్వు నా మీద పడి ఏడుస్తూ ఉండు. సాయంకాలం దాకా ఏడిచావంటే ఈ రామయ్య పీడ శాశ్వతంగా వదిలిపోతుంది అని అన్నాడు. సోమయ్య భార్య అలాగే చేసింది. రామయ్య వచ్చి అంతా చూశాడు. ఇంకా సోమయ్య నీ బాకీ ఏం చెల్లిస్తాడు నాయనా? సోమయ్యకు అన్ని రుణాలు తీరిపోయాయి అంటూ సోమయ్య భార్య రాగాలు పెట్టింది. అయ్యో, సోమయ్య నాకు దీర్ఘ స్నేహితుడు. అతనికి ఉత్తరక్రియలు చేయించి మరీ వెళతాను. మేమిద్దరము కలిసి చేసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి అన్నాడు రామయ్య. ఆయన ఇంటి బయట నిలబడి దారిపోయే వాళ్ల ద్వారా శవవాహకుల కోసం కబురు చేశాడు. వాళ్ళు వచ్చారు. నా బంధువులంతా వచ్చినదాకా శవాన్ని శ్మశానానికి తీసుకుపోవటానికి వీల్లేదు అన్నది సోమయ్య భార్య. సూర్యాస్తమయం అయ్యింది. రామయ్య వెళ్ళిపోలేదు. ఇరుగు పొరుగు ఇళ్లవాళ్ళు వచ్చి భోజనం చెయ్యటానికి వీల్లేదు, అందుచేత వెంటనే శవాన్ని పాడుబడిన గుడిలోకి చేర్చండి అని అన్నారు. శవజాగారం ఎవరు చేస్తారు? నేను ఈ శవంతో ఒంటిగా ఆ పాడుబడ్డ ఆలయంలో తెల్లవార్లు ఉండలేను అన్నది సోమయ్య భార్య. అందుకు నేనున్నానుగా. నా దీర్ఘమిత్రుడి శవాన్ని రాత్రల్లా నేనే చూసుకుంటాను అన్నాడు రామయ్య. సోమయ్య భార్య రహస్యంగా భర్తతో, ఇప్పుడేం చెయ్యాలి అని అన్నది. గుడికి తీసుకుపోని, భయం లేదులే అన్నాడు సోమయ్య. అతన్ని శవవాహకులు గుడిలోకి చేర్చి వెళ్ళిపోయారు. రామయ్య శవజాగారం ప్రారంభించాడు. అర్ధరాత్రి అయ్యింది. గుడి బయట మనుషుల సందడి అయ్యింది. రామయ్య చొప్పున గర్భగుడిలోకి వెళ్ళి దాక్కున్నాడు. కొద్దిసేపటిలో 4 దొంగలు గుడిలోకి వచ్చారు. వాళ్ళ నాయకుడు ఒక మూట దించాడు. అందులో నుంచి ఖరీదైన నగలు, డబ్బు తీసి 4 కుప్పలుగా వేశాడు. ఆ వస్తువులలో ఒక కత్తి కూడా ఉన్నది. దీన్ని ఎవరు తీసుకుంటారు అని దొంగల నాయకుడు అడిగాడు. దొంగలు అది పనికిమాలిన కత్తి అన్నారు. కాదు, ఇది భేసైన కత్తి. కావలిస్తే ఒక్క వేటున ఈ శవాన్ని 2గా తెగేసి చూపుతాను అంటూ దొంగల నాయకుడు కత్తి తీసుకొని సోమయ్యను సమీపించాడు. వెంటనే సోమయ్య లేచి నిలబడి, ఏయ్ భూతాలు, మీరంతా ఎక్కడ చచ్చారు అని అరిచాడు. మంత్రం వేసినట్టు దొంగలంతా మాయమయ్యారు. ఈ సంగతి తెలుసుకొని రామయ్య యువతలికి వచ్చాడు. చూసావా, మన పంట పండింది, ఇదంతా పంచుకుందాం పట్టు అన్నాడు సోమయ్య. దొంగలు దోచిన సొమ్మంతా పంచుకోవటం పూర్తయింది. అంతా బాగానే ఉంది. నా అర్ధనా మాటేమిటి అన్నాడు రామయ్య. ఇద్దరూ తగాదా పడసాగారు. ఈ లోపల దొంగలు చాలా దూరం పారిపోయి ఒక చోట ఆగారు. దొంగల నాయకుడు తన అనుచరులతో, మనం ఇవాళ చాలా నామర్ద పని చేశాం. మహామహా యోధులకు కూడా భయపడని మనం దడుచుకొని అంత సొమ్ము వదిలేసి వచ్చాము. మనలో గుండె ధైర్యం గలవాడు ఎవడైనా వెళ్ళి ఆ గుడిలో ఏం జరుగుతున్నది చూసి వస్తే బాగుంటుంది అని అన్నాడు. మిగిలిన 3 దొంగలు వెళ్ళడానికి నిరాకరించారు. దొంగల నాయకుడికి తప్పింది కాదు. అతను గుండెలు అరచేత పట్టుకొని పాడుబడిన గుడిని సమీపించి బయట నుంచి ఆలకించసాగాడు. లోపల రామయ్య, సోమయ్యలిద్దరూ గుడి మారుమోగేటట్టు అరుస్తున్నారు. నా అర్ధన ఏమైనట్టు అంటున్నాడు రామయ్య.
నీ అర్ధనా నీకు ముట్టింది పో అంటున్నాడు సోమయ్య. ఈ మాటలు వినగానే దొంగల నాయకుడికి ముచ్చెమటలు పోశాయి. అతను మిగిలిన దొంగల వద్దకు వెళ్ళి, ఓయమ్మో, ఆ గుడిలో ఎన్ని భూతాలు ఉన్నాయో మనం ఊహించలేము. మనం దోచిన సొమ్మంతా పంచితే ఒక్కొక్క భూతానికి అర్ధనా వచ్చింది. అది కూడా అన్ని భూతాలకు సరిగ్గా అందలేదు. ఇవాళ మనం లేచిన వేళ మంచిది. పోదాం పదండి, బతికుంటే బలుసాకు తినవచ్చు అని అన్నాడు. దొంగలు వెళ్ళిపోయారు. చివరకు రామయ్య సోమయ్య రాజీ పడ్డారు. తన అర్ధనా కింద రామయ్య దొంగల కత్తి తీసుకున్నాడు. తర్వాత రామయ్య తన వంతు ధనంతో ఇంటికి తిరిగి వచ్చి పొలం కొనుక్కొని పెళ్లాడి రైతు జీవితం గడపసాగాడు. సంతకి సరుకులు తోలికిపోవాలన్న అతని కోరిక ఈడేరింది.